ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు: దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కెఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కెవిఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం. బజార్లోకి చాలా అన్ని రకాల విలువలు ఉన్నాయంటే ఖరీదు ఎక్కువగా అందమైన అమ్మాయి ఖరీదు చూసుకోవాలి. రండి రాజగృహ ప్రజలారా, రండి, అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి, అందరూ రండి, ముందుకు రండి, ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి, ఈ బానిసల్ని అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి, దగ్గరగా రండి, చూసుకోండి. ఈ బానిస బాగున్నాడు. ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు. ఈ మారు ఆడబానిసలు బాగున్నారు. ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది. అవునవును, భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది. అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది. చూసారా పౌరులారా, బాగా చూసారా? ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో రండి, ముందుకు రండి. వేలంపాట ప్రారంభిస్తున్న